ఇలాంటివి కదా కావాల్సింది. చెప్పచ్చు, అదేం ప్రాబ్లం కాదు. ఒకసారి అసలు ఇజ్రాయెల్ గారు ఏమంటారు విందాం. ఇజ్రాయెల్ గారు ఆడియో క్లియరా అండి? రైట్ రైట్. సజ్జయ్ గారు రాష్ట్రంలో ఉంటే సమస్యలు అనేవి తెలుస్తాయి. బెంగళూరుకి ఇటు తాడేపల్లికి తిరుగుతూ ఉంటే, అమరావతికి తిరుగుతూ ఉంటే సమస్యలు ఎక్కడ తెలుస్తాయని కూడా అన్నారు. సో చాలామంది నేతలే మాట్లాడుతున్నారు, పై స్థాయి అధికారులు. మరి చర్చకు సవాల్ విసిరారు కాబట్టి ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఏం చెప్తారు అసలు దానికి సంబంధించి? మరో డిఎస్సి కూడా నిర్వహించే అవకాశం ఉందంటున్నారు 10,000 పోస్టులతో కూడా. మరి మీరు చంద్రగారు ఇక్కడ ఒక విషయం మనందరం గమనించాల్సింది ఏంటంటే, ఒకటి నిజంగా డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అసలు నిద్ర కూడా పోడు. తాడేపల్లిలోనే కూర్చుంటాడు, రాష్ట్రం అంతా తిరుగుతాడు, కాలికి బలపం కట్టుకోడు. బెంగళూరు కూడా పోడు, ఇక్కడే ఉంటాడు. అజయ్ ఒక్క నిమిషం ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు బయటకు తీసుకొచ్చారనేది వివరణ మీరు ఇవ్వట్లేదు. ఈ అంశం బయటకు ఎందుకు తీసుకొచ్చారు, దీని మీద ఎందుకు చర్చ చేపిస్తున్నాడు, ఈ అంశాన్ని గురించి మీరు మాట్లాడండి. డెఫినెట్ గా ఇప్పుడు ఒకటి చందు గారు, ఒకటి మేజర్ గా డిఎస్సిలో నిజంగా అవినీతి జరిగిన అవకతవకలు జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా కూర్చోడు. ఇక్కడ మేజర్ ఏంటంటే, ఇక్కడ మేము సవాల్ ఇచ్చినాం. ఒక విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, డిఎస్సి మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేసినా, లేకుంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆరోపణలు చేసినా సరే, ఈ రోజు ఐఏఎస్ అధికారులు బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు తెలుసా సార్? దానికి ఒక పారదర్శకత ఉంది. ఎందుకు తెలుసా? ఈ రోజు ప్రజల్లో ఎక్కడన్నా చిన్న చిన్న అనుమానాలు ఉంటే అనుమానాలను కూడా తీసే విధంగా ఈ రోజు ఐఏఎస్ అధికారులతో సహా బయటకు వచ్చి సమాధానాలు చెప్తున్నారు. లేదు అంటే మేము పారదర్శకంగా ఇచ్చేసాం, మాకు చెప్పాల్సిన అవసరం లేదు, పక్క వెళ్ళిపోవచ్చు, దీని గురించి రోజు ఇంత డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లేశారు, ప్రజలకి మేము జవాబుదారీతనం కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం, క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తున్నాం. ఆ విషయంలో మేము సక్సెస్ అవుతున్నాం. దాన్ని ప్రూవ్ చేయలేక జగన్మోహన్ రెడ్డి జోకర్ అవుతున్నాడు. ఇక్కడ మేజర్ విషయం ఏంటి, అసలు రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అది తేగలాగితే డొంకంతా కదిలినట్లుగా ఒకదానమొట్టి ఒకటి మొన్న ఈడీ ఆల్రెడీ రజకస్ రెడ్డిని అంటే ఏంటి ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారా మీరు? 100% చందు గారు గుర్తుపెట్టుకోండి, ఈ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో ఈడీ ఎంక్వైరీకి వెళ్ళనున్నాడు. ఆ కేసులో అతను అరెస్ట్ అవ్వనున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే, రేపు లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన వెంటనే వైసీపీలంతా ఏమంటారు తెలుసా సార్? రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పట్ల, డిఎస్సి పట్ల మా జగనన్న గొంతెత్తి నోరెత్తి రోడ్డెక్కి నిరసన తెలియజేస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ లో లేని లిక్కర్ స్కామ్ సృష్టించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించాడు అని మాట్లాడు. కానీ వాస్తవం ఏంటి, లిక్కర్ స్కామ్ జరిగింది వాస్తవం, వాళ్ళ పార్ట్నర్ విజయసాయి రెడ్డి చెప్పింది వాస్తవం. ఆల్రెడీ ఈడీ ఎంక్వైరీ చేసి తేగలాగితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిఏ కేసీఆర్ సంథింగ్ అతన్ని అరెస్ట్ చేశారు, రాజకస్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఆ రోజు అధికారులుగా పనిచేసిన ఆ రెడ్డిని ఈ రెడ్డిని అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ ఈడీ ఎంక్వైరీ ఎవరి దగ్గరికి రావాలా? ఆ రోజు అన్నిటికీ ముఖ్య కారణమైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావాలా, తాడేపల్లి దగ్గరికి వచ్చి అక్కడ క్వశ్చన్స్ చేయడం మొదలు పెట్టాలి. నేను అనేది ఒకటే చంద్ర గారు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే, అతి త్వరలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవ్వనున్నారు. దాంట్లో భాగంగానే తప్పు జరగకపోయినా సరే డిఎస్సిలో తప్పు జరిగింది అని చెప్పేసి, ఎందుకంటే రాష్ట్రంలో 3,30,000కు పైగా అభ్యర్థులందరూ అప్లై చేసి ఎగ్జామ్స్ రాశారు కాబట్టి వీళ్ళందరి మధ్య ఒక గందరగోళాన్ని సృష్టించాలి. రేపు జగన్ అరెస్ట్ అయితే డిఎస్సి కోసం జగన్ పోరాడుతుంటే జగన్ అరెస్ట్ చేశారు కావాల్సుకుని ఒక దీనికి సమాధానం ఇజ్రాయెల్ గారి నుంచి